నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించి తీరుతాం. మోకాలు అడ్డుతున్న ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పిలుపు. తొట్లకొండ బౌద్ధరామంలో ఫిలిం క్లబ్ నిర్మించనీయం. వేరే స్థలం కోసం అన్వేషించాల్సిందేనన్న ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కాపులను బీసీలను చేర్చాలన్న డిమాండ్ రాజకీయ పరమైనదే గాని చట్టపరమైనది కాదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పించాల్సిందేనని అన్నారు. సీతమ్మదారలో నూతనంగా నిర్మించిన బీసీ సంఘ కార్యాలయాన్ని కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించని ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం యోచిస్తుంటే ప్రతిపక్షాలు మోకాలు అడ్డుతున్నాయని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే దాడులకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం మరిన్ని ఉపకులాలను బీసీలో చేరిస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు. బీసీ సంఘం నగర అధ్యక్షుడు బుగత నరసింగరావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, నరవ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తమ వైఖరి మార్చుకోకపోతే ఆఫీసుల మీద దాడులు చేపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషగా ఉందా? బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన హోదా ఇస్తే నష్టాలు అవుతున్నాయి వీళ్ళకు. అందుకే తొందరలోపలనే ఇది ఒక స్టెప్ మాత్రమే. బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకు ఒకటి స్టార్ట్ చేశారు, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బలం. ఇక రెండవ స్టెప్ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టడం. అందుకోసం తొందరలోపలనే ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూరు మొత్తం 10 జిల్లాల లోపల లక్షలాది మందితోటి 2 లక్షల నుంచి 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తాం. అంతేకాదు బీసీలకు రాజ్య చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని 2 తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటకలో కూడా కలుపుకొని ప్రజా జీవితాన్ని బంధువులతోటి, రస్తారోకలతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని తల వంచేటట్టుగా చేసి మా డిమాండ్ సాధిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు, మా వాటా ఇది. ఆ 70 సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వేంపల్ల నగర్ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మానవతా దృక్పథంతో చేపట్టే ఏ కార్యక్రమమైనా గొప్పదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బాబురావు, శంకర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. చేసేటువంటి నిజమైన సేవ ఏదైనా ఉందంటే రక్తదాన శిబిరం చెప్పి మరి సాయిబాబా గారు అనేక ఆయన జీవితకాలం అంతా కూడా ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి ఆదుకొని ఒక మంచి మార్గం చూపించి వారి జీవితం అంతా కూడా వ్యవసాయం కష్టం చేసే కష్టం. ఈరోజు ఆయన ప్రేమపూర్వమైన సందేశం ఎప్పుడు కూడా నడుస్తుంది. మరి దాన్ని అనుసరించి మీరు వారు నిజమైన భక్తులుగా, నిజమైన వారసులుగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి నిజంగా నేను మనసుకొస్తాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాయి సహకారం మీకు తప్పనిసరిగా వస్తాడని, మరి ఏ కార్యక్రమం చూసినా సరే నేను వస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రక్తదానం చేయడం చాలా మందికి కొంత అపోహ ఉంది. రక్తదానం తొట్లకొండ బౌద్ధరామంపై ఫిలిం క్లబ్ నిర్మాణం జరగదని ఉత్తర ఎమ్మెల్యే పెన్మెస్ విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిలిం క్లబ్ నిర్వాహకులు తమకు వేరే స్థలం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. తొట్లకొండ భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నిలుపుదల చేయకపోయినా అక్కడ ఫిలిం క్లబ్ నిర్మాణం జరిగినా తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇంకా జీవో క్యాన్సిల్ కాలేదు కాబట్టి ఇంకా అక్కడే ఫిల్మ్ నగర్ క్లబ్ వస్తుందేమో అనేది కొంత అనుమానం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది మా దగ్గరికి కూడా వచ్చి. కానీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా, అక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్ ఎట్టి పరిస్థితిలోనే రాదు. జీవో క్యాన్సిల్ అయినా జీవో క్యాన్సిల్ కాకపోయినా అక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్ నిర్మాణము తొట్లకొండ పైన బౌద్ధరామం పక్కన మాత్రం ఫిల్మ్ నగర్ క్లబ్ ఎట్టి పరిస్థితిలోనే రాదు అని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఆదివాక ప్రతిష్టను పెంచేలా బృహత్తర కార్యక్రమాలు చేపడతానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. బీసీ రోడ్లో సీతారామ ఉమా రామలింగేశ్వర ఆలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించింది. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని అన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని హౌస్ కమిటీ సమస్యను పరిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, స్థానిక నాయకులు దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ గాజువాకలో మా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిపి, చిన్ననాటి ముఖ్యంగా చెప్పాలంటే గాజువాక ప్రాంతంలో అందరూ చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి ఫ్రెండ్స్ క్లబ్ అని చెప్పేసి మళ్ళీ వారు ఇది కాదు, ఇది మేమంతా బాధ్యతగా తీసుకోవాలి, ఇది తీసుకొని ఇది మంచి పేరు వచ్చినట్టు చేయాలనే ఉద్దేశంతో వారు బాధ్యత తీసుకొని మళ్ళీ మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ నన్ను పిలవడం, దీనికి ఒక చైర్మన్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా రోజులు చెప్పాలంటే ఎవరు పట్టించుకోకపోయినా సరే అది ఆ రోజుకి వచ్చేసరికి ఎవరి మట్టుకు సామాన్లు పెట్టుకురావడం, ఆ సామాన్లతో తీర్థకార్యం నడిచేయడం జరిగింది. మా కమిటీ తరఫున కూడా ఈ ఉత్సవ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా దాదాపు 75 మంది వరకు నెల రోజులు అహోరాత్రులు పదవి రాత్రులు ఏమీ ఆశించకుండా కష్టపడితే కానీ స్వరూపం రాలేదు. వారందరికీ పేరు పేరున ప్రతిఫలంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ అయిన తర్వాత కూడా చాలా వరకు డోనర్స్ ఎక్కువ డొనేషన్ రావడం వల్ల అన్ని కార్యక్రమాలు కూడా అన్ని రాష్ట్రాల అన్ని విధాలుగా చాలా అందించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వల్ల మరి కార్యక్రమం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని ప్రాంతాల్లో చలవేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. జీవీఎంసీ 45వ వార్డు యారాడ మార్గంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు, వాహన చోదకులకు ఈ చలవేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ ప్రభావం కూడా ప్రజల మీద ఉంటుంది. కంపల్సరీ చల్లటి నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మరి కోడల్లో కనకాపురం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మరి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. మరి ప్రతిరోజు మినరల్ వాటర్ని, చల్లటి మినరల్ వాటర్ ఇస్తూ ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉంటుంది. చాలామంది మనవారు కానీ అందరూ వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా చల్లటి మంచిగా ఇచ్చేందుకు కార్యక్రమం చేసిన ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఇలాంటి చలవేంద్రాలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరెన్నో ప్రజలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించి తీరుతాం. మోకాళ్లడ్డుతున్న ప్రతిపక్షాలు కూడా సహకరించాల్సిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పిలుపు. తొట్లకొండ బౌద్ధరామంలో ఫిలిం క్లబ్ నిర్మించనీయం. వేరే స్థలం కోసం అన్వేషించాల్సిందేనన్న ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.